హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో 2016 గ్రూప్ 2 ఎకానమిక్స్ సంబంధించి క్వశ్చన్ చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూశాను, అవి కూడా చూడండి. మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ ఏరియాస్ తెలుస్తాయి అండ్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది తెలుస్తుంది. సో మన ప్రిపరేషన్లో ప్రీవియస్ క్వశ్చన్స్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. సో నేను మరిన్ని వీడియోస్ చేయగలను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రెండో పంచవర్ష ప్రణాళిక 1956 to 61. బి వచ్చేసి మూడో పంచవర్ష ప్రణాళిక 61 to 66. నాలుగో పంచవర్ష ప్రణాళిక 66 to 71. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 to 56. ఇది మనకి ప్రణాళిక కాలాల గురించి ఇవ్వడం జరిగింది, బేసిక్ క్వశ్చన్. సో మనకి మొదటి పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1951 to 56. రెండో పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1956 to 61. మూడో పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1961 to 66. నాలుగో పంచవర్ష ప్రణాళిక 66 to 71 కాదు, నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి 69 to 74. ఇక్కడ 69 to 74 కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డిఏబి కరెక్ట్ ఆన్సర్. మనం ఈ క్వశ్చన్ చూసాక ఈ ప్రణాళిక ఫస్ట్ ప్రణాళిక గురించి, ఈ ప్రణాళికల అన్నింటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. ఈ ప్రణాళిక కాలాలు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, బేసిక్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఈ కాలాన్ని బేస్ చేసుకొని మనకి వేరే స్కీమ్స్ అవన్నీ ఇందులో అడగడం జరుగుతుంది. సో టైం పీరియడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి 1951 to 56. దీనికి అధ్యక్షుడు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యక్షుడు వచ్చేసి గుల్జర్లాల్ నందా. దీనికి సంబంధించి నమూనా వచ్చేసి హరడ్ డోమర్ నమూనా. ఈ ఫస్ట్ ప్రణాళిక రూపకర్త వచ్చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని మనం ప్రణాళిక పిత అనడం జరుగుతుంది. ఫస్ట్ మన ఇండియాలో ప్రణాళికలు తేవాలని సూచించింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కాబట్టి ఈయనని ప్రణాళిక పితామహుడు అనడం జరుగుతుంది. ఫస్ట్ ప్రణాళిక టార్గెట్ వచ్చేసి 2.1 ఫిక్స్ చేస్తే 3.6 సాధించడం జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్ ప్రణాళిక. నెక్స్ట్ ఇందులోకి వచ్చిన స్కీమ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఈ కాలంలో వచ్చిన నీటిపారుదల ప్రాజెక్ట్స్ వచ్చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, బాక్రా నంగల్ ప్రాజెక్ట్, హీరాకుడ్ ప్రాజెక్ట్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, ఇంకా మచ్కాన్ ప్రాజెక్ట్. ఇలా ఈ టైంలో మనకి సిఎస్ఓ ఏర్పడడం జరిగింది. ఇలా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టోటల్ మనం చదువుకోవాలి. నెక్స్ట్ రెండో ప్రణాళిక వచ్చేసి 56 to 61. దీనికి అధ్యక్షుడు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడు వచ్చేసి విటి కృష్ణమాచారి. దీనికి సంబంధించి నమూనా అంటే మనకు పీసీ మహెల్ నోబిస్ నమూనా వచ్చేసి పీసీ మహెల్ నోబిస్ నమూనా. ఇది దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది? ఫస్ట్ ప్రణాళిక మనకు వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇస్తే, సెకండ్ ప్రణాళిక భారీ పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఈ క్వశ్చన్ చూసాక సెకండ్ ప్రణాళిక గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. సెకండ్ ప్రణాళిక కాలంలో మనకు వచ్చిన కంపెనీలు రూర్కేలా కర్మాగారం, తర్వాత బిలాయ్ ఉక్కు కర్మాగారం, దుర్గాపూర్ కర్మాగారం, రూర్కేలా, బిలాయ్, దుర్గాపూర్. ఇవి ఎక్కడ ఉన్నాయి అవి చదువుకోవాలి. మళ్ళీ ఇవి ఏర్పడడానికి సహాయం చేసిన దేశాలు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మనకి రూర్కేలా వచ్చేసి పశ్చిమ జర్మనీ సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది ఒడిశాలో. బిలాయ్ వచ్చేసి మనకి రాష్ట్రంలో రష్యా సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దుర్గాపూర్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్లో బ్రిటన్ సాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి 3 కర్మాగారాలు, వీటికి ఏర్పాటు చేయడానికి సహాయం చేసిన దేశాలు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది రెండో ప్రణాళిక కాలంలో జరగడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ప్రణాళిక కాలం వచ్చేసి మనకి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. మూడో ప్రణాళిక లక్ష్యం వచ్చేసి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ అండ్ ఉపాధ్యక్షుడు వచ్చేసి త్రివేది అండ్ అశోక్ మెహతా. దీని రూపకల్త వచ్చేసి అశోక్ మెహతా. ఇది మనకి దేనికి ప్రాధాన్యం ఇస్తుంది? స్వయం సమృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం టోటల్ ఈ క్వశ్చన్ చూసాం కాబట్టి టోటల్ ప్రణాళిక గురించి రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేయడం వల్ల మనకి ఈ టాపిక్ నుండి నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మిస్ చేయకుండా ఉంటుంది.
క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. పంచవర్ష ప్రణాళికలు, వాటి ప్రాధాన్య లక్ష్యాలు. మనం బేసిక్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, వారి ప్రాధాన్య లక్ష్యాలు గుర్తుపెట్టుకోవాలి. వీటి నుండి బేసిక్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగం, రెండో ప్రణాళిక వచ్చేసి పారిశ్రామిక రంగం, 11వ పంచవర్ష ప్రణాళిక సమ్మిళిత వృద్ధి, మూడో పంచవర్ష ప్రణాళిక స్థిరత్వంతో కూడిన వృద్ధి. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం కరెక్ట్, రెండో పంచవర్ష ప్రణాళిక పారిశ్రామిక రంగం కరెక్ట్, 11వ పంచవర్ష ప్రణాళిక సమ్మిళిత వృద్ధి కరెక్ట్, మూడో పంచవర్ష ప్రణాళిక స్థిరత్వంతో కూడిన వృద్ధి ఇది రాంగ్. ఇక్కడ మనకి ఏముండాలి? మూడో పంచవర్ష ప్రణాళిక అంటే స్వావలంబన, స్వయం సమృద్ధి. మనకి స్వావలంబన అనే ఉద్దేశంతో దీనికి మూడోది వచ్చేసి స్వావలంబన, స్వయం సమృద్ధి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ABC కరెక్ట్. సో దీనికి సంబంధించి 12 పంచవర్ష ప్రణాళికల గురించి మనం చదువుకోవాలి. ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను వాటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీరు చదువుకోండి. క్వశ్చన్ చూసారు కాబట్టి ఈ 12 ప్రణాళికల గురించి మనం ఖచ్చితంగా నేర్చుకొని నెక్స్ట్ టాపిక్కి మూవ్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5వ పంచవర్ష ప్రణాళిక పెంపొందదలిచిన ప్రధాన ఉద్దేశాలు ఏంటి? 5వ ప్రణాళిక లక్ష్యం గురించి అడగడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసి స్థిరత్వం, వృద్ధి, సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం. ఆప్షన్ 3 సమ్మిళిత వృద్ధి, జీవన ప్రమాణాల పెంపు. ఆప్షన్ 4 వచ్చేసి పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి సాధన. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి. మనకి సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వయం సమృద్ధి. ఇక్కడ క్వశ్చన్ చూస్తున్నారు కదా, మ్యాక్సిమం అకాడమిక్ టైం పీరియడ్ ప్రాధాన్యత అంశాల మీద 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో అవి మనం సింపుల్గా వదిలేయకుండా ఖచ్చితంగా వాటిని ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్ని అభివృద్ధి ప్రయత్నాల్లో మానవ అభివృద్ధిని అధికంగా కీలకంగా భావించి కింది వాటిలో ఏ ప్రణాళిక మానవ అభివృద్ధి లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించింది? ఆప్షన్స్ వచ్చేసి 5 years ప్లాన్, 6 years ప్లాన్, 7 years ప్లాన్, 8 years ప్లాన్. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మానవ వనరుల అభివృద్ధికి 8వ ప్రణాళిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి 8వ ప్రణాళిక. 8వ ప్రణాళిక టైం పీరియడ్ ఎప్పుడు మనకి 1992 to 97. క్రింది వాటిలో ఏ ప్రణాళిక కాలంలో సగటున అత్యధికంగా 8% పైగా వృద్ధి రేటును సాధించడం జరిగింది? దీనికి ఆప్షన్స్ వచ్చేసి 7వ పంచవర్ష ప్రణాళిక, 8వ పంచవర్ష ప్రణాళిక, 10వ పంచవర్ష ప్రణాళిక, 11వ పంచవర్ష ప్రణాళిక. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 11వ ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్. మనం అన్ని ప్రణాళికలో 8% రీచ్ అయింది 11వ ప్రణాళిక. సో ఆన్సర్ వచ్చేసి 11వ ప్రణాళిక. మిగతా ప్రణాళికల్లో మనం సాధించిన వృద్ధి రేట్లు అవి కూడా మనం చూసుకోవాలి. వృద్ధి రేట్లు కూడా అడుగుతున్నారు కాబట్టి మనకి ఫస్ట్ ప్రణాళిక వచ్చేసి మనం సాధించింది 2.1 పెట్టుకుంటే 3.6 సాధించడం జరిగింది. సెకండ్ ప్లాన్ వచ్చేసి మనకి 4.5 పెట్టుకుంటే 4.3 సాధించడం జరిగింది. థర్డ్ ప్లాన్ వచ్చేసి 5.6 పెట్టుకుంటే 2.8 ఆఫ్ సాధించడం జరిగింది. ఫోర్త్ ప్లాన్ వచ్చేసి 5.7 పెట్టుకుంటే 3.3 మాత్రమే సాధించడం జరిగింది. ఫిఫ్త్ ప్లాన్ 4.4 పెట్టుకుంటే 4.8. అదే సిక్స్త్ అయితే 5.2 పెట్టుకుంటే 5.7 సాధించడం జరిగింది. సెవెంత్ వచ్చేసి 5.0 పెట్టుకుంటే 6 పాయింట్స్ సాధించడం జరిగింది. ఎయిత్ ప్లాన్ వచ్చేసి 5.6 పెట్టుకుంటే 6.8 సాధించడం జరిగింది. నైన్త్ ప్లాన్ వచ్చేసి 6.5 పెట్టుకుంటే 5.4 సాధించడం జరిగింది. 10th 7.8 సాధించడం జరిగింది. 11th ప్లాన్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 8.1 టార్గెట్ పెట్టుకుంటే 7.98 దాదాపు 8 పాయింట్స్ సాధించడం జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 11th ప్లాన్. ఈ ప్రణాళికలు అన్ని లక్ష్యాలు సాధించింది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. ఆన్సర్ వచ్చేసి ప్రధానమంత్రి. మనకి ప్రణాళిక సంఘం అనేది చట్టబద్ధమైన సంస్థ కాదు. మనకి ఇది కేవలం ఒక సలహా సంఘం మాత్రమే. ఇది సలహా సంస్థ. సో దీన్ని 2015 జనవరి 1న దీన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్ చైర్మన్ ఆల్సో ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీతి ఆయోగ్ అను పదంలో నీతి అంటే అర్థం ఏంటి? ఆప్షన్స్ వచ్చేసి నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియా, నేషనల్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ఎప్పుడు ఫామ్ అయింది? 2015 జనవరి 1న స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్స్ ఆఫియో చైర్మన్ ప్రధానమంత్రి, దీనికి వచ్చేసి సిఈఓ, పర్మనెంట్ సభ్యులు, దీంట్లో సభ్యులుగా ఎవరు ఉంటారు, దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింద అర్థశాస్త్రవేత్తలో ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం మొదటగా నిరంతర ప్రణాళికలను బలపరిచారు? ఆప్షన్స్ వచ్చేసి అమర్త్య సేన్, ఆప్షన్ 2 గున్నార్ మిర్దాల్, ఆప్షన్ 3 పిసి మెహల్నోబిస్, ఆప్షన్ 4 విఆర్ బ్రహ్మానంద. మనకి ఆన్సర్ వచ్చేసి గున్నార్ మిర్దాల్ మనకి నిరంతర ప్రణాళికలను తీసుకురావడం జరిగింది. ఈ నిరంతర ప్రణాళికల్ని 1978లో గున్నార్ మిర్దాల్ తీసుకురావడం జరిగింది. ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ఏషియన్ డ్రామా అనే గ్రంథం రాయడం జరిగింది. ప్రణాళిక అమలు గురించి చెప్పింది లాక్డావాలా. ఈ ప్రణాళికల్ని మన ఇందిరాగాంధీ రద్దు చేయడం జరిగింది. 1978లో ప్రవేశపెడితే 1980లో ఇందిరాగాంధీ రద్దు చేయడం జరిగింది. ఈ నిరంతర ప్రణాళికల్ని ఫస్ట్ స్టార్ట్ చేసిన దేశం వచ్చేసి మనకి నెదర్లాండ్. ఇంకా మనకి ప్రణాళిక రకాలు ఉండడం జరుగుతుంది. భౌతిక ప్రణాళిక అని, విత్త ప్రణాళిక అని, కాల వ్యవధి ప్రణాళిక అంటే 1 year బేస్డ్, 10 years బేస్డ్, 5 years బేస్డ్, ఇలా 20 years బేస్డ్, అంటే స్వల్పకాలిక అంటే 1 year, మధ్యకాలిక అంటే 3 to 6 years, దీర్ఘకాలిక ప్రణాళిక అంటే 10 to 25 years, ఇలా కాల వ్యవధి ఆధారంగా. నెక్స్ట్ సూచనాత్మక ప్రణాళిక, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. 1948 ఫ్రాన్స్లో తీసుకురావడం జరిగింది. ఆదేశాత్మక ప్రణాళిక ఉండడం జరుగుతుంది, కేంద్రీకృత ప్రణాళిక ఉండడం జరుగుతుంది. ఇందులో ఉన్న ప్రణాళికలు అన్నీ మనం ఈ క్వశ్చన్ చూసాం కాబట్టి మిగతా రిలేటెడ్ కూడా చదువుకోవాలి. ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం అంతా పోతుంది కాబట్టి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మనం ఇక్కడ క్విక్ రివిజన్గా మిగతా అన్నీ చూసుకోవాలి. అలా అయితే మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది. క్వశ్చన్ వచ్చేసి బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణం, మాధ్యం, రుణభారం మొదలైన వల్ల ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొన్న సమయంలో ఏ పంచవర్ష ప్రణాళికను ఆమోదించారు? ఆప్షన్స్ వచ్చేసి 4వ పంచవర్ష ప్రణాళిక, 6వ ప్రణాళిక, 8వ ప్రణాళిక, 9వ ప్రణాళిక. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 8వ ప్రణాళిక. టైం పీరియడ్ వచ్చేసి మనకి 1992-97. దీనికి సంబంధించి ఆ టైంలో మనకి అధ్యక్షుడు వచ్చేసి పివి నరసింహారావు, ఉపాధ్యక్షుడు వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ. దీన్నే ఎల్పిజి మోడల్ అంటారు. దీన్నే సూచనాత్మక ప్రణాళిక అనడం జరుగుతుంది. ఇది మనకి మానవ వనరుల అభివృద్ధిని గురించి లక్ష్యంగా పెట్టుకుంది. మనకి అంతకుముందు గవర్నమెంట్ సెక్టార్ ఎక్కువ ఉంటే తర్వాత ప్రైవేట్ సెక్టార్ని తీసుకురావడం జరిగింది, ఎల్పిజి రీఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 8th ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 15 నుంచి 20 లేదా 25 సంవత్సరాల కాల పరిమితిలో సాధించవలసిన లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రణాళికలో కొనసాగింపు ఉండేటట్లు చేసే ప్రణాళికను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి కేంద్రీకృత ప్రణాళిక, ప్రజాస్వామిక ప్రణాళిక, అధికృత ప్రణాళిక, దీర్ఘదర్శి ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి దీర్ఘదర్శి ప్రణాళిక. మనకి ప్రణాళికలు 3 types ఉంటాయి: స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక. 1 year ఉంటే స్వల్పకాలిక, దాన్నే వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ మీడియం ప్రణాళిక వచ్చేసి 3 to 6 years ఉంటే మధ్యకాలిక. దీర్ఘదర్శి వచ్చే 15 to 25 years ఉంటే దాన్ని దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. కేంద్రీకృత ప్రణాళిక అంటే ఏంటి? కేంద్ర స్థాయిలో అమలు చేస్తూ, కేంద్రం కేటాయింపులు చేస్తూ, వాటిని రాష్ట్రాలు, స్థానిక సంస్థలు అమలు చేస్తే దాన్ని కేంద్రీకృత ప్రణాళిక అనడం జరుగుతుంది. ప్రజా ప్రణాళిక అంటే దీన్ని ఎంఎన్ రాయ్ 1945లో తీసుకురావడం జరిగింది. దీన్ని రష్యా ప్రణాళిక ఆధారంగా ఈ ప్రజాస్వామిక ప్రణాళికను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఆర్థిక ప్రణాళికీకరణ లక్షణంగా ఏ ఆర్థిక వ్యవస్థ గుర్తించబడుతుంది? ఆప్షన్స్ వచ్చేసి పరిమిత ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. 11th ప్లాన్, 8th ప్లాన్, 5th ప్లాన్, 2nd ప్లాన్. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి భారీ పరిశ్రమల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి.
దీనికి సంబంధించి మ్యాథ్స్ మనకి సెకండ్ ప్లాన్ అంటే భారీ పరిశ్రమలు. సో, ఇక్కడ డి వచ్చేసి 2 ఉండాలి మనకి. ఇక్కడ డి వచ్చేసి మనకి 1 ఉండాలి. ఇక్కడ 2 ఉన్నాయి. సో, ఇక్కడ ఫిఫ్త్ ప్లాన్ వచ్చేసి పేదరిక నిర్మూలన, ఎయిత్ ప్లాన్ వచ్చేసి మానవ వనరుల అభివృద్ధి, 11th ప్లాన్ వచ్చేసి సమ్మిళిత వృద్ధి. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, A3, B4, C2, D1. క్వశ్చన్ వచ్చేసి 12వ ప్రణాళిక దృక్పథ పత్రం ప్రకారం వెనుకబడిన పట్టణాలు సమ్మిళిత వృద్ధిలో భాగం కాలేదు ఎందుకు? ఆప్షన్స్ వచ్చేసి జనాభా లేకపోవడం, ఆప్షన్ 2 అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం, ప్రోత్సాహం లేకపోవడం, పనిచేసే వయసు గల ప్రజలు ఎక్కువగా లేకపోవడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి వెనుకబడిపోవడానికి సమ్మిళిత వృద్ధికి అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం. సో, మనకి రోడ్లు, వాటరు, గృహాలు ఇవన్నీ సదుపాయాలు లేకపోవడం వాళ్ళకి లేవు కాబట్టి వాళ్ళు సమ్మిళిత వృద్ధిలో అందరితో పాటు వృద్ధి చెందలేదు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం. చూస్తున్నారు కదా మనకి ఒక ప్రణాళికల టాపిక్ నుండే గ్రూప్ 2లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో. సో, మనం ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మనకి ఈజీ టాపిక్స్ నుండి ఎంత స్కోర్ చేయవచ్చో చూసాం కదా మనం ప్రీవియస్ పేపర్లను. సో, ఖచ్చితంగా మనం ఏ టాపిక్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం చదివి స్కోర్ చేయగల టాపిక్ ఇది. సో, ఈ టాపిక్ని ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది సరైనది? ఆప్షన్ 1 వచ్చేసి అటవీ ప్రాంత విస్తరణ పథకాల అమలును 8వ ప్రణాళిక ప్రశంసించింది. అటవీ ప్రాంత విస్తరణ పథకాల్లోని కొన్ని లోపాలను 8వ ప్రణాళిక ఎత్తి చూపింది. అటవీ ప్రాంత విస్తరణ అంశాలను 8వ ప్రణాళిక ఉపేక్షించింది. భారతదేశంలో అటవీ ప్రాంత విస్తరణ అనేది అంత ప్రధానమైన అంశం కాదని 8వ ప్రణాళిక తెలిపింది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అటవీ ప్రాంత విస్తరణ పథకాల్లోని కొన్ని లోపాలను 8వ ప్రణాళిక ఎత్తి చూపింది. సో, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.